హాయ్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సమావేశాల్లో మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన ప్రసంగం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆయన తన స్పీచ్లో రాష్ట్ర సమస్యలు, ప్రభుత్వ ప్రాధాన్యతలు, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంపై క్లారిటీ ఇచ్చారు. లోకేష్ గారి ముఖ్య వాక్యాలు: విద్యారంగం, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థికి ఉన్నత విద్యే హక్కు, దాన్ని కాపాడటం మన బాధ్యత అన్నారు. రైతుల సమస్యలు, పంటలకు సరైన ధరలు, సమయానికి రుణాలు మరియు ఇన్పుట్స్ అందించడానికి ప్రత్యేక ప్రణాళికలు అమలవుతున్నాయని తెలిపారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యం అని పేర్కొన్నారు. ఉద్యోగాలు అండ్ యువత, రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడం, పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. పారదర్శక పాలన, ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉంటుందని, అవినీతికి చోటు ఉండదని హామీ ఇచ్చారు. లోకేష్ గారు మరో ముఖ్యమైన విషయం చెప్పినది ఏంటంటే, ప్రజలు మనపై నమ్మకంతో ఓటు వేశారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కేవలం బాధ్యతే కాదు, అది మన రక్షణ, మన కర్తవ్యం కూడా అని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తుపై ఫోకస్ చేసి ప్రతి వర్గానికి న్యాయం చేయాలన్న సంకల్పం కనిపించింది. ఫ్రెండ్స్, నారా లోకేష్ గారి ఈ స్పీచ్ విన్న తర్వాత చాలామంది సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏమిటి? ఆయన చెప్పిన విషయాలు అమలు అవుతాయని మీరు అనుకుంటున్నారా? కామెంట్స్లో చెప్పండి. మరిన్ని రాజకీయ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. సీ ఆన్ స్కైప్లైన్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.